హాయ్ ఎవ్రీవన్, నేను మీ కరణ్ని. ఇంతకుముందు నేను పెట్టిన స్టేటస్ అయితే అందరు చూసే ఉంటారు. యాక్చువల్లీ నేను కూడా అదే అనుకుంటున్నాను, అందరు చూడాలి. ఎందుకంటే 2.5 సంవత్సరాల్లోనే ఆయన సెకండ్ టైం కార్ తీసుకున్నారు. అది కూడా తక్కువలో తక్కువ కాదండి, 32 లక్షల చేంజ్. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు, అది కూడా ఫైనాన్స్లో కాదు, దీంట్లో కాదు, నెట్ వర్త్ ఆయనకు వచ్చేసి 32 లక్షల చేంజ్ పెట్టి కారు కొన్నాడంటే అర్థం చేసుకోండి. ఆయన వచ్చేసి ఇంతకుముందు సేల్స్, అంటే గల్లీలో మన సేల్స్ ఉంటారు కదా, సేల్స్ ఇంటింటికి వెళ్ళి అమ్మాలి, డోర్ డెలివరీ చేయాలి అన్నది చేసే ఆయన. ఆ స్టేజ్ నుంచి ఇప్పుడు ఈ స్టేజ్లో కూడా 32.5 లక్షలు పెట్టి కారు కొన్నాడంటే మీరు అర్థం చేసుకోండి మా యొక్క బిజినెస్లో ఎంత మంచి ఆపర్చునిటీ ఉందో. అదే అని కాదు, దేని కార్ల కోసం అనే కాదు, మన దగ్గర వచ్చేసి 3 జనరేషన్స్. అంటే ఇప్పుడు నాకేమైనా నా పిల్లలకు వస్తుంది, నా పిల్లల తర్వాత వాళ్ళ పిల్లలకు వస్తుంది. అంటే 3 జనరేషన్స్కి వాళ్ళు మీకు సెక్యూరిటీ అనేది ఇస్తున్నారు. ఇది ఎక్కడ ఏ దాంట్లో ఉంటుంది చెప్పండి? గవర్నమెంట్ ఆఫీస్లో ఉంటుందా? లేదు. ప్రైవేట్ సెక్టర్లో ఉంటుందా? లేదు. ఇది ఇలాంటి ఆపర్చునిటీ ఎక్కడ ఉండదండి. మీరు కంపల్సరీ ఇది అర్థం చేసుకోవాలని నేను అనుకుంటున్నాను. ఇది మీకోసమని కాదు, మీ పిల్లల భవిష్యత్తు. అంటే పెళ్ళైన వాళ్ళకు పిల్లలు పుట్టే అవకాశాలు ఉంటాయి. పిల్లలు పుడితే ఖచ్చితంగా మనం వాళ్ళ కోసం ఏదో ఒకటి చేయాలి, కష్టపడాలి. మగపిల్లలు అనుకోండి, వాళ్ళకి ఎంతో కొంత ఆస్తి కూడా పెట్టాలి. అదే ఆడపిల్లలు అనుకోండి, వాళ్ళ కట్నాలు, కానుకలు, వాళ్ళకి ఇవ్వడానికి మంచి మంచి బంగారము, అవి ఇవి చాలా ఉంటాయి. మనం అంత ధరకు వెళ్ళాలనుకుంటే మనం ఇప్పటి నుంచే కష్టపడాలి. మనం బయట ఏ దాంట్లో కష్టపడ్డా కానీ మహా అంటే ఎంత వస్తుందండి? నెలకు 12,000, లేదు ఇంకా మంచి చదువుకున్నామంటే 20,000, లేదు ఇంకొంచెం మంచి చదువుకున్నామంటే 30,000. అంటే ప్రతిసారి మనం కష్టపడుతూనే ఉంటాం. మనం ఎంత కష్టం చేస్తే అంత కష్టపడుతూనే ఉంటాం. లేదు మేము కష్టం పడుతూనే ఉంటాము, మేము ఇదే చేస్తూ ఉంటాం, మేము అదే చేసుకుంటూ ఉంటామంటే అది వాళ్ళ ఇష్టం. మన చేతిలో ఏం లేదు. ఇప్పుడు నన్నే చూసుకోండి, నేను ఒక దగ్గర ఒక కంపెనీలో జాబ్ చేసేవాడిని. కంపెనీ కాదు అది, యాక్చువల్లీ నిసాన్ మ్యాగ్నెట్ అని సర్వీస్ సెంటర్, అందులో జాబ్ చేసేవాడిని. నాకు మంత్లీ ఇన్కమ్ వచ్చేసి 25,000 ఇన్కమ్ వస్తుండే, అండ్ పైన బోనస్ ఛార్జెస్ వస్తుండే. మొత్తం కలిపి ఒక 30,000 దాకా వస్తుండే. నేను ఆ ఆపర్చునిటీ రిజైన్ చేసి మరి ఇందులోకి జాయిన్ అవ్వడం జరిగింది. నేను జాయిన్ అయిన తర్వాత నేను జాయిన్ అవ్వడమే కాదు, మా మదర్ని కూడా జాయిన్ చేశాను. అంటే మీరు ఒకటి ఆలోచించండి, 30,000 జీతం ఎక్కడ, ఇది ఎక్కడ? అంటే మనకు లాభం లేనిదైతే ఏది ఆలోచించుకోకుండా చేయం. మీరు ఒకటి గుర్తించాలి, మన దాంట్లోనే బిజినెస్ మ్యాన్స్, టీచర్స్, పోలీస్. నేను ఇంతకుముందు పెట్టిన వీడియోలో మీరు స్టేటస్లో మీరు సరిగా చూడండి. మన ఆపర్చునిటీలో 1,50,000 జీతం, ప్రతి నెల 1,50,000 జీతం తీసుకుంటూ మన ఒక పోలీసు ప్రతి నెల 1,50,000 జీతం తీసుకుంటూ ఆయన గవర్నమెంట్ ఉద్యోగాన్ని వదిలేసుకున్నాడు. ఆయనకు వచ్చిన స్టార్టింగ్, మన దాంట్లో ఆయన చేసుకున్న దాంట్లో స్టార్టింగ్ వచ్చేసి 20,000, ఇప్పుడు వచ్చేసి ఆయనకు 1,50,000. ఆయన ఇప్పుడు మన దగ్గర డైమండ్ డైరెక్టర్. మీరు అర్థం చేసుకోవాలి, మనం చేస్తున్నది అటు కాదు. ఇదే సిచ్యువేషన్లో ఇదే బిజినెస్ని చాలామంది మన కోసం కాదు, మన పిల్లల కోసం, మన పిల్లల పిల్లల కోసం, మన జనరేషన్ కోసం, ముందు వచ్చే జనరేషన్ల కోసం, ఒక లైఫ్ని ఒక 5 సంవత్సరాల్లో మీరు ఎంత సంపాదిస్తారండి? మ్యాక్సిమం అయితే 10 లక్షలు, లేదా 15 లక్షలు, లేదా అంత కాదనుకుని ఒక 50 లక్షలు సంపాదించుకుంటున్నాం అనుకోండి. మేము బాగా కష్టపడ్డాం, మేము ఇదైపోయినాం. 5 సంవత్సరాల్లో మేము సంవత్సరానికి 10 లక్షలు సంపాదించినాం. సరే అయిపోయింది, సంవత్సరానికి 10 లక్షలు సంపాదించారు, 5 సంవత్సరాలకి 50 లక్షలు సంపాదించారు. సరే, అప్పటికి 5 సంవత్సరాల తర్వాత మీకు పని చేసే ఓపిక పోయింది. పని చేసి ఓపిక పోయినప్పుడు ఏం చేస్తారు? మీకు ఇంట్లో కూర్చుంటే తిండి ఎట్లా వస్తుంది? ఏముండదు కదా. మన దగ్గర వచ్చేసి మనం చేస్తున్న బిజినెస్లో అలాంటిది లేదండి. 5 సంవత్సరాలు నువ్వు ఇందులోనే స్టేబుల్గా నిలబడి కంటిన్యూ ఇదే బిజినెస్ని 5 సంవత్సరాల తర్వాత కూడా నీకు వస్తున్న ఇన్కమ్ ఏదైతే ఉందో స్టిల్ అదే ఇన్కమ్ని నువ్వు ఇంట్లో కూర్చొని కూడా తీసుకోవచ్చు. నువ్వు రిటైర్మెంట్
తీసుకున్నప్పుడు కూడా నీకు ఇంత డబ్బు వస్తుందో లేదో నాకు తెలియదు, కానీ స్టిల్ ఈ 5 సంవత్సరాలు నువ్వు కష్టపడితే నీకు ప్రతి నెల వచ్చే జీతం ఏదైతే ఉందో ప్రతి నెల నీ ఇంటికి వస్తుంది. మీరు ఒకసారి ఆలోచించండి, ఇలాంటి ఆపర్చునిటీ ఎక్కడో ఉండదు. థ్యాంక్ యూ సో మచ్.